ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. అసంపూర్ణ పంబలేరు బ్రిడ్జ్ వంతెనను ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ తో కలిసి మంత్రి పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలో 17 కోట్ల నిధులతో చేపట్టిన ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. వైసీపీ సర్కార్ సరైన అంచనాలు లేకపోవడంతో భారీగా నిధులు ఖర్చు చేసినప్పటికీ బ్రిడ్జ్ నిరుపయోగంగా మారిందని బీసీ జనార్దన్ రెడ్డి ఆరోపించారు. జాతీయ రహదారికి దగ్గరగా ఉన్న ఈ వంతెన నిర్మాణం పూర్తి కావాలంటే మరో 9 కోట్ల నిధులు అవసరమవుతాయని తెలిపారు. ఇక సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి త్వరలో నిధులు మంజూరు చేసి బ్రిడ్జ్ పూర్తి చేస్తామని హామీనిచ్చారు బీసీ జనార్దన్ రెడ్డి. సరైన ఎస్టిమేషన్ డిజైన్ సరిగ్గా చేయని కారణంగా దాదాపుగా 17 కోట్లు ఖర్చు పెట్టి తర్వాత కూడా నిరుపయోగంగా పడిపోయింది. సరే, ఆ ప్రభుత్వం చేసిన పాపాల వల్ల చాలా కూడా మాకు బాధలు, బడ్జెట్లు కూడా అనేకమైన ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఇప్పుడే ఈ బ్రిడ్జికి ఇంపార్టెంట్ గా 9 కోట్ల రూపాయలు కావాలని అడుగుతున్నారు. ఆ 9 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇటు నేషనల్ హైవేకు గూడూరు పట్టణం నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. దాని వలన సమస్యలు తొలగిపోవడమే కాక షార్ట్ కట్ లో కూడా ప్రజలకు ఈ యొక్క హైవే ఎక్కడానికి కూడా దగ్గర అవుతుందని చెప్పి అధికారులు, శాసనసభ్యులు గారు అందరూ కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా ఈ యొక్క R&Bకి సంబంధించినటువంటి ఈ బ్రిడ్జిని త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ చేస్తామని ఈరోజు చేస్తా ఉన్నాము. ఎందుకంటే 17-18 కోట్లు పెట్టిన తర్వాత ఇది నిరుపయోగంగా ఉండడం సమంజసం కాదు. ఎవరు చేసినా తప్పు ఒప్పులు మళ్లీ సరిదిద్దవలసిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా దీన్ని త్వరలోనే తీసుకుని దీని ఎస్టిమేషన్లు కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ గారు కూడా దీన్ని కంప్లీట్ చేస్తామని మీ అందరి ద్వారా పత్రికా ముఖంగా తెలియజేస్తా ఉన్నారు.